సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాడు ఏం చేస్తాడో చూద్దాం. దశాబ్దాలుగా తమిళ్లో తెలుగులో తిరుగులేని టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది ఈ అమ్మడు. ఈ మధ్య కాలంలో నయనతార చుట్టూ ఏదో ఒక వివాదం చుట్టుముడుతూనే ఉంది. మొన్నటి వరకు హీరో ధనుష్ తో పెద్ద వివాదమే నెలకొనగా తాజాగా మరో వివాదం ఆమెను చుట్టుముట్టింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏ సినీ పరిశ్రమలో అయినా కూడా కేవలం కొంతమంది హీరోయిన్స్ కి మాత్రం హీరోస్ తో ధీటుగా మంచి ఆదరణ మార్కెట్లు ఉంటాయని చెప్పుకోవచ్చు. దాదాపు అన్ని భాషల్లో కూడా ఇలాంటి హీరోయిన్స్ కనిపిస్తారు. కాగా ఇలా తెలుగులో సహా తమిళ్లో ఉన్న స్టార్ హీరోయిన్స్ లో నటి నయనతార కూడా ఒకడవడమే అని చెప్పుకోవచ్చు. కాగా నయనతార తన కెరీర్ హీరోయిన్ గానే స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పుడు మాత్రం తనకి సపరేట్ మార్కెట్ ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఇప్పటికీ తనతో సోలో సినిమాలు చేసేందుకు నిర్మాతలు వెయిట్ చేస్తూ ఉంటారు. మరి ఇంత మార్కెట్ ఆమెకి ఉన్నప్పటికీ కూడా నయన్ మాత్రం పలు వివాదాల్లో కూడా తరచూ కనిపిస్తూ ఉంటుంది. కాగా మొదటి నుంచి కూడా తన ప్రేమ వ్యవహారాలు, ఆ తర్వాత బ్రేకప్, ఇంకా పలు సినిమాల పరంగా కూడా ఎప్పటికప్పుడు నయన్ కొత్త కాంట్రవర్సీల్లో కనిపిస్తూ ఉంటారు. కొన్ని నెలల క్రితమే స్టార్ హీరో ధనుష్ తో ఆమె పెళ్లి డాక్యుమెంటరీ విషయంలో 10 కోట్ల రచ్చ ఇప్పటికీ నడుస్తోంది. ధనుష్ పై పలు షాకింగ్ పోస్టులు కూడా పెట్టిన నయన్ ఇప్పుడు కొత్త వివాదంలో ఇరుక్కున్నట్లుగా తెలుస్తోంది. కాగా పెళ్లి లైఫ్ తర్వాత నయన్ తన భారీ సినిమా ఒకటి రీసెంట్ గానే స్టార్ట్ చేసింది. ఆమె సోలోగా నటించి హిట్ అయిన చిత్రాల్లో అమ్మోరు తల్లి సినిమా కూడా ఒకటి. అవును, మీ జుట్టు ఎందుకు నల్లగా లేకుండా ఫారెన్ నంబర్లో గోధుమ రంగులో ఉంది? అడ్డమైన నీళ్లతో అభిషేకాలు చేస్తే కలర్ మారదా? తమిళ్లో ముకోతి అమన్ గా వచ్చిన ఈ చిత్రం అక్కడ సహా తెలుగులో కూడా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి. కదా మీ పవర్ యూస్ చేసి ఆన్లైన్ క్లాసెస్ ని క్యాన్సిల్ చేస్తారా ప్లీజ్? ఆర్జే బాలాజీ కూడా నటించిన ఈ చిత్రానికి సీక్వెల్ పై కూడా మంచి అంచనాలు నెలకొనగా ఈ సినిమా షూటింగ్ ఈ మార్చ్ లోనే ఆరంభమైంది. అమ్మోరు తల్లి 2 గా ఈ చిత్రం రానుండగా ఈ సినిమా షూటింగ్ మధ్యలో నుంచే ఇప్పుడు ఆమె వాకౌట్ చేసినట్లుగా తెలుస్తోంది. కాగా ఇందుకు కారణం సెట్స్ లో ఆమెకి ఈ సినిమా దర్శకుడు అసిస్టెంట్ దర్శకుడికి జరిగిన వాగ్వాదం అంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో నయన్ పై కూడా పలు కమెంట్స్ వినిపించగా అసలు దీనిపై ఇప్పుడు క్లారిటీ బయటకు వచ్చింది. తమిళ్లో సినిమాలు తెరకెక్కించే దర్శకుడు సుందర్ సి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా తన భార్య నటి అలాగే నిర్మాత ఖుష్బూ ఈ కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చారు. నయన్ పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఆమె తిప్పికొట్టి సినిమా షూటింగ్ అంతా ఇప్పుడు చాలా స్మూత్ గా నడుస్తుందని, సో అలాంటి వార్తలు ఎవరు నమ్మవద్దంటూ రిలాక్స్ గా ఉండి ఇంకో బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూడండి అంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో నయన్ కొత్త కాంట్రవర్సీపై ముగింపు పడింది.